సంవత్సరాల పాలనను నచ్చక ప్రజలు ప్రేమించి కావాలని కోరుకొని గెలిపించుకున్నటువంటి ప్రభుత్వమే ఈ యొక్క డయాస్ మీద ఉంది. సంవత్సరన్నర పాలన, 10 సంవత్సరాల పాలన. పసిబిడ్డ తెలంగాణను 10 సంవత్సరాలు పెద్ద మనిషి చేతిలో పెడితే ప్రజలకు దూరంగా ఫామ్ హౌస్ లో పండుకొని పాలించింది. ఇలా కమిషన్లు వచ్చి రాష్ట్రంలో పాత నాయకులను అధికారులను ప్రశ్నించే పరిస్థితికి తెచ్చుకుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్న వ్యత్యాసం ఏందో తెలుసా? మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు కేసీఆర్. ఆగం చేసి 8 లక్షల కోట్లు అప్పైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వానికి ఏ కష్టమున్నా నష్టమున్నా పట్టుదలతోటి ఇవాళ సొల్లు బొల్లు కబుర్లు మాట్లాడుతూ ప్రజలలో బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నా ధైర్యంతో ముందుకు పోతూ ఈ రోజు రాష్ట్రాన్ని నడిపే ప్రయత్నం చేస్తుండు. 21,000 కోటి మన భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఏకకాల రుణము అవి 21,000 కోట్లు చేసినటువంటి దాఖలాలు లేవు. 8 లక్షల కోట్లు ఒక పక్కన, నెలకు 7,000 మిత్తి అకౌంట్లకి వెళ్ళి నెలకు పోతుంది ఆ దౌర్భాగ్య పాలన వలన. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి గత ముఖ్యమంత్రి చేసినట్టే 2014-18 మేనిఫెస్టోలో పెట్టిన రైతు రుణమాఫీని ఏ రోజు పట్టించుకోలే. ఎందుకంటే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏంది, ఇవ్వాల్సిన అవసరం ఏంది అనుకుంటు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భువనగిరికి వచ్చి యాదాద్రి లక్ష్మీనరసింహ గారి మీద స్వామి మీద ఆనా అని చెప్పి ఆగస్టు 15 కల్లా 21,000 కోటి వేస్తాను వేసిండు. రానున్న రోజులలో ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాం. మీరు కూడా రానున్న ఎన్నికలలో బ్రహ్మాండంగా గెలిచి నాయకులు కావాలి, ఈ ప్రజా పాలనలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై